క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్ లో ఫిఫ్త్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. అయితే ఇవాళ ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. మరి ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్ అయిపోయింది. అంటే డెఫినేషన్ రాసాం, ఇంట్రడక్షన్ రాసుకున్నాం, డెఫినేషన్ దాని యొక్క టెర్మినాలజీ రాసుకున్నాం. సెకండ్ కాన్సెప్ట్లో ఏం చేసామంటే సెకండ్ పార్ట్లో రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసాం. అలాగే థర్డ్ పార్ట్లో నేచర్ ఆఫ్ ది రూట్స్ గురించి చెప్పుకున్నాం. నేచర్ ఆఫ్ ది రూట్స్ గురించి చెప్పుకున్నాం. ఫోర్త్ పార్ట్లో ఏం చేసామంటే సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ గురించి చెప్పుకున్నాం. సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ఈ 4 కాన్సెప్ట్లు అయిపోయినాయి మనకి. ఈ 4 అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం. అయితే దాన్ని ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఇఫ్ నోట్ దాని ఫార్ములా రాసేటప్పుడు ఏం రాస్తాం? ఇఫ్ ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అయినప్పుడు ఆర్ 2 రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మాత్రమే 2 రూట్స్ ఉంటాయి కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. అయితే రూట్స్ తెలిసినప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? రూట్స్ తెలిసినప్పుడు దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే దిస్ కెన్ బి expressed as రూట్స్ తెలిసినాయి అనుకో, అంటే దీనికి రూట్స్ తెలుస్తున్నాయిగా ఆల్ఫా అండ్ బీటా అని. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామమ్మా? దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాగా. a ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. ఓకే, ఆల్ఫా బీటా రూట్స్ అయినప్పుడు, దీనికి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయినప్పుడు. అయితే ఇఫ్ ఇదే సందర్భంలో ఏ విలువ 1 అయితే, అంటే x² కోషెంట్ 1 అనుకో, ఇఫ్ కోషెంట్ ఆఫ్ x² అనేది కోఫిషియంట్ ఆఫ్ x² 1 అయితే, కోషెంట్ ఆఫ్ x² అనేది ఈజ్ 1 అయితే, 1 అయిందనుకో అంటే a ఈక్వల్ టు 1 అనేగా అర్థం. a ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఎలా వస్తుంది అప్పుడు మనకి ఈక్వేషను? a దగ్గర 1 పెడతాంగా. దట్ మీన్స్ ఈక్వేషన్ ఏమవుతుంది? x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సరే, దీన్ని మల్టిప్లై చేసినట్లయితే x² మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఆల్ఫా స్క్వేర్ మైనస్ కామన్ తీసినట్టయితే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ రాస్తాం, ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 రాసుకుంటాం. అయితే అంటే దీన్ని బట్టి మనము
దీన్ని బట్టి అంటే ఇదేంటి, ఒక ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఉంటుంది, ఆల్ఫా బీటా అంటుంది. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్ అనమాట. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, దీన్ని రాసుకోవచ్చు ఇలాగా, x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్స్ బ్రాకెట్లో రాసుకోవాలి ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటాం, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. అంటే దీన్ని ఇంకొక విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి x² మైనస్ ఎస్ ఆఫ్ సమ్ అని రాయొచ్చు కదా, ఇంటూ ఎక్స్ రాయొచ్చు ప్లస్ ప్రోడక్ట్ని ఎలా రాయొచ్చు, క్యాపిటల్ P ఈక్వల్ టు 0. ఇలా మనం మెమరీలో ఉంచుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఫైండ్ ది, ఏం కనుక్కోవాలి, 2 రూట్స్ తెలిసినాయి అనుకో, ఫైండ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 రూట్స్ ఇచ్చాను అనుకో, 3, -2 అన్నాం. వెంటనే మనం సమ్ కనుక్కోవాలి. అంటే రెండిట్లో ఒకదాన్ని ఆల్ఫా అనుకోండి, ఇంకో దాన్ని ఏమనుకుందాం -2 అంటే బీటా అనుకోండి, ఇంకో దాన్ని బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా ఒకటి బీటా ఒకటి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 3 - 2 ఈక్వల్ టు 1. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా కావాలంటే రెండింటిని ప్రోడక్ట్ చేసినట్లయితే 3 × -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -6. సరే, ఇప్పుడు నీకు ఏం కావాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్, ఫార్ములా ఏంటి, హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా. హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా ఫార్ములా ఉంది కదా, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ x² మైనస్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, 1x 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే కదా, ప్లస్ ఆల్ఫా బీటా ఎంత -6 అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఈ ప్లస్ కాకుండా మైనసే రాసుకోవాలి. ఓకే, -6 ఈక్వల్ టు 0 అంటే 2 రూట్స్ తెలిస్తే నువ్వు ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, సెకండ్ ఎగ్జాంపుల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏవైనా 2 రూట్స్ ఇచ్చారు అంటే 2 ప్లస్ ఫర్ సపోజ్ 3√3 ఒకటి, 2 మైనస్ 3√3 ఒకటి అలా ఇచ్చినట్లయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఇదేంటి ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్తో ఒక నెంబర్ వచ్చింది. సో ఇదేమవుతుంది, ఆల్ఫా సమ్ ఆఫ్ ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. సరే, ఆల్ఫాని ఏమంటాం 2 ప్లస్ 3√3 బీటా ఈక్వల్ టు 2 మైనస్ 3√3 అంటాం. అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే వెంటనే సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోండి. 2 ప్లస్ 3√3 ప్లస్ 2 మైనస్ 3√3 ప్లస్ 3√3 మైనస్ 3√3 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్ టు రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎలాగా, 2 ప్లస్ 3√3 ఇంటూ 2 మైనస్ 3√3 అనమాట. ఇది ఎట్లా ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే a² మైనస్ b² కదా,
ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి అంటే ఏంటి ఇక్కడ 3√3 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3√3 ఇంటూ 3√3 అంత 3√3 ఇంటూ 3√3, 3 ఇంటూ 3 అంటే 9, √3 ఇంటూ √3 అంటే √9, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ √3 అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 27 అవుతుంది. అంటే ఇక్కడ 27, 4 మైనస్ 27 ప్లస్ 4 ఎంత మైనస్ 23 అన్నమాట, మైనస్ 23 అవుతుంది. ఓకే, అయితే ఆల్ఫా ప్లస్ బీటా తెలిసింది మనకి, ఆల్ఫా బీటా కూడా తెలిసింది. సరే, దట్ మీన్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి, రిక్వైర్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. అయితే మనకి ఇందాక సమ్ ఎంత వచ్చింది, మనం చేసిన లెక్కలో సమ్ ఎంత వచ్చింది 2 + 2 వచ్చింది. 2 + 2 అంటే 2 + 2 4 ఒకటి మైనస్ 23 ఒకటి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఏమని రాస్తాం, ఎక్స్ స్క్వేర్, ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 23 ఈక్వల్ టు 0 ఇట్లా చేస్తాం అన్నమాట. అదే ఇలాంటి ప్రాబ్లమ్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఫర్ సపోజ్ -a ప్లస్ ఐబి ఒకటి, -a మైనస్ ఐబి ఒకటి, అంటే ఇవి కాంజుగేట్గా వస్తాయి కదా. ఎప్పుడైనా ఇది ఒక రూట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ప్లస్తో ఉంది కదా, ఇది మైనస్తో వస్తుంది. రెండు రూట్స్ ఇలాగే ఉంటాయి. పైన లెక్కలో కూడా ఒకటి ప్లస్తో ఉన్నట్లయితే, అంటే ఇలాగా 2 + 3 3√3 అయినప్పుడు ఇంకొక రూట్ ఆటోమేటిక్గా 2 - 3√3 అంటే కాంజుగేట్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు సర్డ్స్ అంటారు వీటిని. ఈ సర్డ్స్ అనేవి జంటగానే వస్తాయి, కాంజుగేట్గా వస్తాయి, ఒకటి ప్లస్తోనూ ఒకటి మైనస్తోనూ. ఇవేమో కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్, ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఒకటి ఆల్ఫా అవుతుంది, ఆల్ఫా తీసుకున్నట్లయితే -a ప్లస్ i ఇంటూ బి, బీటా తీసుకున్నట్టయితే -a మైనస్ ఐబి అవుతుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేస్తావు, -a ప్లస్ ఐబి -a మైనస్ ఐబి అంటాం. ప్లస్ ఐబి మైనస్ ఏబి క్యాన్సిల్ చేస్తే -2a అవుతుంది. అలాగే ఆల్ఫా బీటా కావాలి, ఆల్ఫా బీటా కావాలంటే -a ప్లస్ ఐబి ఇంటూ -a మైనస్ ఐబి అని రాస్తాం. ఇక్కడ కూడా ఇది మొత్తం ఒక టర్మ్ అయితే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిలా ఉంది. అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ a హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐబి హోల్ స్క్వేర్ అని రాస్తాం. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అన్నమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ కదా, i ఇంటూ ఐ స్క్వేర్, b ఇంటూ బి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎక్కడొచ్చినా కూడా -1 రాసుకుంటాం, b స్క్వేర్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ b స్క్వేర్. ఇదంతా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నమాట. అయితే రిక్వైర్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఏమంటాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా తెలిసింది, అదేవిధంగా
మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా -2a వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా -2a అంటే ఆల్ఫా ప్లస్ బీటా దగ్గర ఏం రాస్తాం, -2a ఇంటూ ఎక్స్ రాసుకుంటాం, ప్లస్ ఆల్ఫా బీటా దగ్గర a² ప్లస్ b² అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x² మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2ax ప్లస్ a² ప్లస్ b² ఈక్వల్ టు ఇలా, ఇది కాన్స్టెంట్ లాగా ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. ఆ విధంగా ఎంత పెద్ద రూట్స్ ఇచ్చినా కూడా మనం రాయొచ్చు. కొంచెం రూట్స్ కొంచెం పెద్దగా ఉండి ఒకటి చూద్దాం, ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా అనేవి రూట్స్, ఆల్ఫా బీటా ఇఫ్ క్వశ్చన్ ఏమొచ్చాడు, ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ px² ప్లస్ qx ప్లస్ x². x² ప్లస్ px ప్లస్ q ఈక్వల్ టు 0. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫార్మ్ ఏ quadratic equation, form a quadratic equation whose roots are alpha minus beta whole square, alpha minus beta whole square and alpha plus beta whole square. ఈ రెండు రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్ కావాలి వాడికి. ఓకే, సొల్యూషన్. అయితే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చాడు, ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఇచ్చాడు. అందులో మనకి ఏం తెలుస్తుంది విషయం, గివెన్ ఈక్వేషన్ ఏంటి, x² ప్లస్ px ప్లస్ q ఈక్వల్ టు 0. అయితే మనకి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అన్నాడుగా, ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ అన్నాడు, రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నమాట. అప్పుడు వాటి యొక్క సమ్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a కదా. ఇక్కడ -b అంటే ఏంటమ్మా, p -b అంటే -p/a, ఏ ప్లేస్లో 1 ఉంది అంటే /1 దట్ ఈక్వల్ టు -p. అదేవిధంగా మనం ఏం చేయాలి, ఆల్ఫా బీటా -p వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా ప్రోడక్ట్ కావాలి. ప్రోడక్ట్ కావాలంటే ఈక్వేషన్ చూసినట్లయితే మీరు ఈక్వేషన్ చూసినట్టయితే ఇక్కడ c/a కదా ఫార్ములా, c/a, c అంటే q, a అంటే 1, దట్ మీన్స్ q/1 దట్ ఈక్వల్ టు q. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అన్నప్పుడు -p రాయాలి, ఆల్ఫా బీటా అన్నప్పుడు q రాయాలి. అయితే మనకి ఈక్వేషన్లో ఏమని ఇచ్చారు, ఏమి రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్స్ ఇచ్చారు. క్వశ్చన్లో చూసినట్టయితే మనం క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇవి రూట్స్గా కలిగినాయి అంటే ముందు ఇవి రెండిటికి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ అనండి, సమ్ కావాలి. సమ్ కావాలంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రాసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం, ఫార్ములా సింప్లిఫై చేసినట్లయితే
దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కదా, అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఇది కూడా అంతే. ఆ ఫార్ములా ఎక్స్పాండ్ చేసినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా క్యాన్సిల్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అంతా 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే 2 బీటా స్క్వేర్ సరే ఈక్వల్ టు 2 ఇంటూ 2 కామన్ తీసినట్టయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అవుతుంది. దీన్ని ఫార్ములా లాగా ఎలా రాసుకోవచ్చు? యాక్చువల్గా మనకి ఏం ఫార్ములా ఉంది? ఓకే, ఇలా అయినా రాయొచ్చు, లేదా ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసైనా డైరెక్ట్గా రాసుకోవచ్చు. పోనీ ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు దీన్ని సింప్లిఫై చేసుకుని. సో 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమనుకున్నాం? మైనస్ పీ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ క్యూ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ పీ అంటే పీ స్క్వేర్ మైనస్ 2q అంటాం. సో దట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి? 2p స్క్వేర్ మైనస్ 4q, లేకపోతే ఇలా అయినా ఉంచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఏ రూట్స్ ఇచ్చినప్పటికీ కూడా సమ్ కనుక్కోవాలి, మళ్ళీ ప్రోడక్ట్ కూడా కనుక్కోవాలి. అయితే ప్రోడక్ట్ కావాలి మనకి. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి కదా, ప్రోడక్ట్ కనుక్కుందాం. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఆల్ఫా మైనస్ మనకిచ్చిన రూట్స్ ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ రాసుకోవచ్చు. అయితే యాక్చువల్గా ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ అలాగే ఉంచేసి ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ పీ హోల్ స్క్వేర్ అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాసుకుంటాం. ఇంటూ మైనస్ ప్లస్ పీ స్క్వేర్ అనమాట. ఈ లోపల ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఇంకా ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, కేవలం ఇంతవరకు అలా రాయొచ్చు. ఓకే, ఈ నెక్స్ట్ ఈ టర్మ్ కూడా ఉంది, ఇంకో టర్మ్ ఉంది, మైనస్ 2 ఆల్ఫా బీటా ఇంటూ పీ స్క్వేర్ రాస్తాం, పీ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకుంటాం? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా ఇంటూ పీ స్క్వేర్ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ ఆల్ఫా ప్లస్ బీటాని సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వాల్యూ మనకి? దట్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ పీ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ క్యూ, ఆల్ఫా బీటా అంటే క్యూ కదా, ఇంటూ పీ స్క్వేర్ అని రాసుకుంటాం. అయితే రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలి మనకి. రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలంటే హూజ్ రూట్స్ ఆర్ మనకి ఈక్వేషన్ కావాలి. కాతే హూజ్ రూట్స్ ఆర్, వాడు ఏదైతే రూట్స్ ఇచ్చాడో అవి రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్ కావాలి. అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్ కావాలి. అంటే ఎలా వస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్, వాడు ఏ రూట్స్ అయితే ఇచ్చాడో వాటి సమ్ అనమాట. ఇదొకటి. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ అనాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. ఈక్వల్ టు 0. అయితే మనకిందాక సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చింది చూద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చింది అంటే సింప్లిఫై చేసాం కదా, 2 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 2q, 2 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 2q
2 into p square minus 2q into x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా కనుక్కున్నట్టు పెట్టుకున్నాం కదా. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా కనుక్కున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎక్కడ ఉంది అంటే p స్క్వేర్ మైనస్ 4q మైనస్ ఇంటూ మైనస్ p స్క్వేర్ కదా, p స్క్వేర్ మైనస్ 4q ఇంటూ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ అనమాట. ఇలా ఎలాంటి ఇవి ఇచ్చినప్పటికీ కూడా మనం కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ఫా బీటాల్లో ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. ఏదైనా ఒక ప్రాబ్లం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకేం ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు వీటి మీద అంటే ఆల్ఫా బీటాలు రూట్స్ అయినప్పుడు, ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ అయినప్పుడు రూట్స్ ఆఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాను అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని రాసినప్పుడు దీన్ని యూజ్ చేసుకుని అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ దీనికి వస్తాయి కదా. ఇఫ్ అంటే ఇట్లా ఆల్ఫా బీటా దీనికి రూట్స్ అయినప్పుడు ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని కొన్ని వాల్యూస్ కనుక్కోవచ్చు. వాల్యూస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇవన్నీ ఏబీసీలో వస్తాయి కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏమని చెప్పొచ్చు అంటే 1/ఆల్ఫా. ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చింది మనకి ఇన్ఫర్మేషన్ ఏంటో చూసుకుందాం. అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ రాయండి వెంటనే ఇన్ టర్మ్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తానంటే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా కనుక్కోవాలి మనం. అయితే దానికోసం మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషను ఇది కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 కాబట్టి దీనికి రూట్స్ ఏమవుతాయి ఆల్ఫా బీటా అవుతాయి. సరే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a ఫార్ములా రాసట్టు పెట్టుకోవాలి. అలాగే ప్రోడక్ట్ అంటే ఆల్ఫా బీటా అని రాయాలి. సో ఆల్ఫా బీటా కూడా తెలుసు కదా మనకి, ఆల్ఫా బీటాని ఏమంటాం c/a ఫార్ములా మనకి. సో మనం ఏం కనుక్కోవాలి 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా కనుక్కోవాలి. సరే మనకి 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఆల్ఫా బీటా ఎల్సిఎం తీసుకుందాం. బీటా ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో మల్టిప్లై అవుతుంది కాబట్టి బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమని తెలుసు మనకి మైనస్ b/a అని తెలుసు. ఆల్ఫా బీటా అంటే c/a అని తెలుసు. ఏకి ఏ క్యాన్సిల్, దట్ మీన్స్ మైనస్ b/c అనమాట. ఇది ఒకటో ప్రాబ్లం. సో దాన్నే యూజ్ చేసుకుని ఇది కనుక్కోవచ్చు. చూడండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కనుక్కోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఎలా రాసుకుంటాం, ప్రతిసారి ఫార్ములా రాస్తున్నాం కదా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ఆల్ఫా బీటా అని రాస్తాం. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసుగా మనకి మైనస్ b/a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ c/a అని రాసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c/a దట్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తున్నా a స్క్వేర్ ఎల్సిఎం b స్క్వేర్ మైనస్ 2ac అనమాట. ఆ విధంగా ఏబి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసిలో ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇవన్నీ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లంలో ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఆఫ్ ఇంకొక ఈక్వేషన్ ఇట్లా ఇచ్చినట్లయితే ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్
రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చానుకో, ఏమి ఈక్వేషన్ 2x² మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అని రాసాం. అయితే ఆల్ఫా బీటాలు రూట్ అని చెప్పారు కదా, రూట్ అని చెప్పాం. ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పినప్పుడు మనకి ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఒకటి, మళ్ళీ ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 7 ప్లస్ ఆల్ఫా పవర్ 7 బీటా పవర్ 4 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం చిన్న ఈ ఈక్వేషన్లో సమ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవచ్చు కదా, -b/a మైనస్ ఆఫ్ -5/2 అంటే 5/2. ఆల్ఫా బీటా కావాల్సి వచ్చినప్పుడు c/a అంటే 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్తాం, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కదా, అంటే ఇదే ఏంటి ఫార్ములా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 5/2 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 అనమాట. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుని మనం వాల్యూ 5/2 ఆల్ఫా ప్లస్ బీటా అంతా మనకి 5/2 అనమాట. ఇది 5/2 అవుతుంది. ఇదెంత 2 ఇంటూ ఇది 5/2, 2 క్యాన్సిల్ చేసుకొని దీని వాల్యూ సింప్లిఫై చేసుకుంటాం. అలాగే మిగిలిన 2 ప్రాబ్లమ్స్ కూడా రెండో ప్రాబ్లం ఎలా చేస్తాం, ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 7 ప్లస్ ఆల్ఫా పవర్ 7 బీటా పవర్ 4 అన్నప్పుడు అందులోంచి ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ తీసుకున్నందువల్ల బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆల్ఫా బీటాని హోల్ పవర్ 4 రాసుకుంటాం. ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకుంటాం. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ సింప్లిఫై చేసిన వాల్యూ రాసుకుంటాం. ఆ విధంగా ప్రాబ్లమ్స్ చేసుకుంటాం అన్నమాట. ఇంకోటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్ రాసినట్లయితే ఇది ఎలా రాస్తాం, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలన్నప్పుడు బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్రెడీ మనం ఎలా కనుక్కుంటాం, ఎలా అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, అంటే ప్రతి ప్రాబ్లంలోనూ మనకు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేట్టుగా చూసుకోవాలన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్, దాన్ని ఎలా రాసుకుంటాం, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అలా రాసుకుంటాం. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా పెట్టుకోవాలి, ఆల్ఫా బీటా రాసుకోవాలి, ఇక్కడ ఆల్ఫా బీటా రాసుకోవాలి. ఇవన్నీ వాల్యూస్ రాసుకుని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి వాల్యూస్ వస్తాయి. మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.